హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనే మార్నింగ్ టిఫిన్కి ఏమేద్దామా అని ఆలోచించాను. ఇడ్లీ అంటే రోజు ఇడ్లీనా, రోజు ఇదా అంటున్నారు అనేసి పిల్లలు ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, అవి రొట్టేసాను. మరీ దళసరి కాకుండా మరీ పలుచగా కాకుండా ఎలా ఉన్నాయంటే అవి స్మూత్గా ఉన్నాయి. రొట్టెలు నాన్ రొట్టెలా ఉన్నాయి సేమ్ తింటుంటేనే. అయితే ఇది చాలా మెత్తగా ఉన్నాయి. మినప్పిండి ఎక్కువ, రవ్వ తక్కువ వేస్తానండి రుబ్బేటప్పుడు నేను. అందుకనే ముట్టుకుంటే దూదుల్లా ఉన్నాయి అవి అట్లు. రొట్టె, మినప రొట్టె, తల రొట్టె వేసేసాను. అయితే చాలా బాగుంటాయి. మినప రొట్టెలు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా. పిల్లలకేమో మన పల్లీల చట్నీ వేసాను, పుట్నాల చట్నీ. నేనైతే పంచదార నెయ్యి వేసుకుని తిన్నానండి. నాకు అలా ఇష్టం, చాలా ఇష్టం. మినపరొట్టె అయినా ఉప్మా ఉంటుంది కదా మనకి, తెల్ల రవ్వ ఉప్మా, అది కూడా పంచదార వేసుకుని నెయ్యి వేసుకుని తింటాను. నాకు అది అలా ఇష్టం అనమాట. నా రొట్టెలో నేను పంచదార నెయ్యి వేసుకుని తిన్నా. పిల్లలకి పుట్నాల చట్నీ వేసి పెట్టానండి. అందరికీ తలకూర రొట్టె వేసాను, ఇడ్లీ పిండి మినపరొట్టెలు. ఎంత బాగున్నాయంటే స్పాంజీ ముట్టుకున్నట్టు ఉన్నాయి, అంత మెత్తగా ఉన్నాయి దూదుల్లాగానమాట అవి. అయితే ఇంక ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మినపరొట్టెలు. సూపర్ టేస్టీ మినపరొట్టెలు. అసలు ఒకటి ఫస్ట్ది కొంచెం హైలో పెట్టాను, తొందరగా మా వారు వెళ్తున్నారు బయటకు అనేసి ఉన్నాయి. మంట తగ్గించి కాల్చానండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, చెప్పతరం కాదు. ఇంకా ఇడ్లీ అంటే గొడవ. ఒకరోజు ఇడ్లీ వేస్తే ఒకరోజు మినపరొట్టె, ఒకరోజు దోశ. ఇదే టిఫిన్లో నిన్న పెసర పునుకులు వేసాను టిఫిన్కి వచ్చేసి. ఇలాగ రోజుకు ఒక ఐటమ్స్, పిల్లలందరూ ఇంట్లో ఉంటాం వాళ్ళని. అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రొట్టెలు. ఇక ఏం చేయాలో ఆలోచించుకుని, ఇడ్లీ అంటే నేను ఇడ్లీ వేసామంటారు అనేసి వేళ అదే పిండి రొట్టెలు వేసాను అనమాట. అసలు ఎంత మెత్తగా ఉన్నాయంటే స్పాంజీ ముట్టుకున్నామా అన్నట్టు ఉన్నాయన్నమాట మినప రొట్టెలు. ఎప్పుడు కూడా నేను ఉజ్జాయింపు వేసేస్తానండి. ఒక వంతు మినపప్పు అయితే ఒక వంతే రవ్వ వేస్తాను, ఎక్కువ వేయను అసలు. ఇడ్లీ రవ్వ ఒక వంతు పప్పు అయితే ఒక వంతే రవ్వ అంతే. కొంచెం వేస్తానేమో అంతేగాని సమానంగా కూడా వేయను, రెండు వేయను, ఒకటికి రెండు కూడా వేయనండి. అందుకని నాకు అలాగంటే ఇష్టం అనమాట. అవి కుడుము తిన్నట్టు ఉంటుంది, ఇడ్లీ తిన్నట్టు కూడా ఉండదు మా ఇడ్లీ. అలా ఉంటాయి, అలా వేస్తానండి. తలకూర రొట్టె వేసిన తర్వాత అందరూ తిన్నారు, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. చూడండి, ఎప్పుడైనా ఇడ్లీ పిండి మనం రొట్టె వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి ఇడ్లీ పిండి. నాకు అసలు ఇడ్లీ పిండి నేను అప్పటికప్పుడే రుబ్బుతానండి, ముందు రోజు కూడా రుబ్బను. ఎందుకంటే అప్పటికప్పుడు రుబ్బిన పిండి అంటేనే నాకు ఇష్టం అనమాట. మార్నింగ్ వేయాలంటే మార్నింగే రుబ్బుతాను, నైట్ నానబెట్టుకుని. అలా ఇష్టం. అసలు పుడితే ఇంకా తినబుద్ధి కాదనమాట, దాని జోలికి కూడా వెళ్ళబుద్ధి కాదు. అయితే పొద్దున్న ఇడ్లీ వేయాలంటే నైట్ నానబెట్టుకుంటాను, మార్నింగ్ రుబ్బుకొని మార్నింగ్ వేస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. అలా వేసుకుని చూడండి మీరు కూడాను. పులిసిన పిండి అది ఇది అంటే నాకు అసలు తినబుద్ధి కాదు. ఇంకా దోశ పిండి ఒక నైట్ ఉన్నా పర్లేదు, కానీ ఇడ్లీ పిండి అయితే అప్పటికప్పుడే రుబ్బుతానండి, గ్రైండర్లోనైనా రోట్లోనైనా కూడా. అయితే మంట తగ్గించి కాల్చాను. చాలా అంటే చాలా బాగా ఉడికిందనమాట రొట్టె. తలపోటు వేసానండి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్స్ పెట్టండి ఏదో ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. ఏదన్నా మేము వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, సేమ్ ఇలానే చేసుకోండి. అట్టు కాదు రొట్టు కాదు, ఇంత కొంచెం మందంగా వేసాను అనమాట మినప్పిండి, ఇడ్లీ పిండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. తర్వాత వచ్చేసి ఈరోజు ఇంతేనండి వీడియో. చాలా అంటే చాలా టేస్టీ, వెరీ టేస్టీ మినప రొట్టె. అస్సలు నాకు ఇలాంటి వాటిల్లో పంచదార నంచుకుంటేనే తినాలనిపిస్తుందండి. రొట్టెగా మినప రొట్టె అయినా, తర్వాత వచ్చేసి ఇది ఉంటుంది కదా ఉప్మా అయినా పంచదార నంచుకుంటాను, నెయ్యి పంచదార. ఇలా ఇష్టం అండి నాకు. అయితే పెరుగన్నంలో బెల్లం ఇష్టం.